హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చాప్టర్ 1 రియల్ నెంబర్స్కి సంబంధించి 10th క్లాస్కి రియల్ నెంబర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ చాప్టర్ ఎక్సర్సైజ్ 4లో నుంచి ప్రూవ్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ అనేది మనం ఇప్పుడు ఏ విధంగా చేయాలన్న దాని గురించి చూద్దాం. ఆల్రెడీ మనం 1/√2 గురించి చూసాం. √3 + √5 కాంబినేషన్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ చూసాం. ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ ఇస్తే ఏ విధంగా చేయాలో చూసాం. ఇప్పుడు ఈ విధంగా ఇస్తే ఎలా చేయాలి? √5 అని కాదు, √5, √7, √6 అన్నిటికీ సేమ్ మెథడ్ అనమాట. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఈజ్ ఎ రేషనల్ అని రాసుకుంటాం. √5 ఈజ్ రేషనల్ అని రాసుకుంటున్నాం. అజ్యూమ్ దట్ √5 ఈజ్ రేషనల్. Then √5 can be written as any rational number is of the form a by b, where a and b are integers, b not equal to 0 and a and b have no common factor. అంటే కోప్రైమ్స్ అనమాట. ఈ లైన్ కంపల్సరీ రాయండి, మళ్ళీ చెప్తున్నాను, ఈ లైన్ కంపల్సరీగా ఎగ్జామ్లో ఉండాలి. ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్ అంటే ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి, 1 తప్ప వేరేది ఏది ఉండొద్దు. అలాంటి వాటిని మనం కోప్రైమ్స్ అంటాం. సో ఆ విధంగా మనం దీన్ని రేషనల్ నెంబర్ అని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నాం. స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే 5 ఉంటుంది, ఇక్కడ a² / b² ఉంటుంది. ఈ b² ఇక్కడ పంపిస్తే 5b² = a² అయింది. ఓకే, సో తర్వాత b² = a² / 5 అని రాయొచ్చు. అంటే 5 divides a², 5 divides a², దెన్ 5 ఆల్సో డివైడ్స్ a. అంటే చూడండి, 5² / 5 అయినప్పుడు 5/5 కూడా అవుతుంది కదా. 7² / 7 డివైడ్ అయినప్పుడు 7/7 కూడా డివైడ్ అవుతుంది కదా. అదే అనమాట, a² డివిజబుల్ బై 5 అయితే ఇది ఆల్సో డివిజబుల్ బై 5 అవుతుంది. అంటే ఇప్పుడు 5² / 5 చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 5 వస్తుంది. మరి 5/5 చేస్తే కూడా ఆన్సర్ సేమ్ వస్తుందా? రాదు, వేరే ఆన్సర్ వస్తుంది కదా. ఆ వేరే ఆన్సర్నే మనం ఏమన్నా అనుకుందాం అనమాట. 5/a = సమ్ k అనుకుందాం, ఆర్ ఎనీథింగ్ ఏదో ఒకటి అనుకుందాం అనమాట. అలా అనుకునడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఏ ప్లేస్లో 5/k అని రాయొచ్చు. లేకపోతే ఓకే, సో a² డివైడ్స్ 5 అయితే ఏ ఆల్సో డివైడ్స్ 5 కదా. ఓకే, దీనికి ఒక ఆన్సర్ b² ఉన్నట్టు దీనికి ఒక ఆన్సర్ ఉంటుంది, దాన్ని మనం k అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 5k అవుతుంది, a = 5k అవుతుంది. ఈ a = 5kని తీసుకొచ్చి ఈ ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది? 5b² = 5k² అవుతుంది. 5k² అంటే 25k² అవుతుంది. ఇక్కడ 5 1 5 5 క్యాన్సిల్ చేస్తే k² = 5b² = 5k². దాని నుంచి k² = b² / 5 రాయొచ్చు. అంటే మళ్ళీ b² డివైడ్స్ 5 డివిజబుల్ బై 5, దెన్ b ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 5. అంటే ఏ డివిజబుల్ బై 5 అయింది, b ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 5 అయింది. మీన్స్ దస్ both a and b are divisible by 5. This contradicts the fact that a and b are coprime. a and b అనేది కోప్రైమ్ అని మనం స్టార్టింగ్లో తీసుకున్నాం, కానీ ఇక్కడ ఏమైంది? 5 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. కోప్రైమ్ అని ఎప్పుడు చెప్తాం? ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉన్నట్లయితే దాన్ని కోప్రైమ్ అంటాం. కానీ ఇక్కడ మనకు 5 కూడా ఇంకొక కామన్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి a and b are కోప్రైమ్స్ కావు. ఇలా ఎందుకైంది? దిస్ కాంట్రడిక్షన్ అరైజెస్ బికాస్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. మన అజంప్షన్ ఏంటి? √5 ఈజ్ ఏ రేషనల్ అనుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ మనకు కాంట్రడిక్షన్ వచ్చింది. సో హెన్స్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్. అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదండి, సింపుల్గా చూద్దాం. చూడండి, √2 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ √2ని a/b అనుకుంటున్నా. స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నా. 2 = a² / b² వచ్చింది. ఈ b²ని ఇక్కడ 2ని ఇక్కడ షిఫ్ట్ చేసినాం. అప్పుడు ఏమవుతుంది? 2 డివైడ్స్ a² అవుతే 2 డివైడ్స్ a కూడా అవుతుంది. 2aతో డివైడ్ అయితే a/2 = ఒక ఆన్సర్ ఒకటి ఉండాలి కాబట్టి k అనుకుంటున్నాం. a = 2k రాయడం జరిగింది. a = 2kని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే b² = 4k² / 2 అవుతుంది. 2 1 2 2 క్యాన్సిల్ అవుతుంది. దీని నుంచి k² = b² / 2 అవుతుంది. 2 డివైడ్స్ b² అవుతే 2 డివైడ్స్ b అవుతుంది. ఇక్కడ 2 డివైడ్స్ a అయింది, ఇక్కడ 2 డివైడ్స్ b అయింది. అంటే ఏకి బీకి కామన్ ఫ్యాక్టర్ 2 కూడా వచ్చింది. అకార్డింగ్ టు ద అజంప్షన్ ఏ అండ్ బి షుడ్ బి కోప్రైమ్స్ ఉండాలి, ఇలా కామన్ ఫ్యాక్టర్ ఉండొద్దు. కానీ మనకు కామన్ ఫ్యాక్టర్ వచ్చింది, అంటే అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్
this contradiction arises because our assumption is false. Hence root 5 is an irrational. Root 5, root 2, root 7, root 10 ఏదైనా సరే. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ పంపించే ప్రయత్నం చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.